హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ ఫెస్టివల్ రెసిపీస్లో 6th రెసిపీ షేర్ చేస్తున్నానండి. అది వచ్చేసి పెసరపప్పుతో పూర్ణం బూరెలు. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. అందుకోసం నేను 1 కప్ మినపగుళ్ళు తీసుకున్నాను. 1 కప్ మినపగుళ్ళకి 1 కప్ రైస్ తీసుకుంటున్నానండి. దానిలో సరిపడా వాటర్ పోసి 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ పోసుకుని 6 to 7 అవర్స్ వరకు నానాలండి. ఓవర్ నైట్ నానినా సరే ఓకే. ఈలోపుగా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉంటుంది వడపప్పు. ఇందులో వాటర్ అన్ని సెపరేట్ చేసి పెడితే అదే వడపప్పు. దీన్ని నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. 3 విజిల్స్ తెప్పిస్తే ఇలా వచ్చింది. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది అనేసి కుక్కర్లో పెట్టుకున్నాను. డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. త్వరగా కావాలనుకునే వాళ్ళు ఇలా పప్పు బాగా నానిపోయిందండి. పప్పు బియ్యం కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో వాటర్ తీసేసి నేను మిక్సీ జార్లో వేసేసుకొని పిండి పట్టించేసుకుందాం. దీని కన్సిస్టెన్సీ వచ్చేసి దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలండి. ఇదిగో చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు. ఇలా పట్టుకుంటే వేలికి అంటుకునేటట్టుగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే వాటర్లో వేస్తే పైకి తేలాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి బూరెల తోపు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీని అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో బాండి పెట్టుకుని పూర్ణం తయారు చేసుకుందాం. అందుకోసం 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ నేను బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట. ఇందులో కొంచెం లైట్గా వాటర్ వేసి దగ్గర పడనిచ్చానండి. కొంచెం మరిగిన తర్వాత కొంచెం వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక, అలాగే ఇక్కడ నేను కొబ్బరి కూడా తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ పౌడర్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఈ బెల్లంలో యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బెల్లంతో పాటు కుక్ అవుతే బాగుంటుందనేసి ఇందులోనే యాడ్ చేసేసాను అనమాట. ఇలా ఈ బెల్లం వాటర్ అంతా మరిగిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. దీన్ని అడుగు పట్టకుండా సిమ్లోనే చేసుకోవాలండి. 1 కప్ పప్పుకి 1 కప్ పెసరపప్పుకి 1 కప్ బెల్లం ఈక్వల్ తీసుకున్నానండి. మీరు ఇంకా ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే 1.5 వరకు కూడా వేసుకోవచ్చు. కానీ మీకు 1 అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మరి పల్చగా అయిపోయినా తోపు కుక్ అవ్వడానికి టైం పడుతుంది. బెల్లం ఎక్కువైనా ఏమవుతుందండి, కొంచెం ఎక్కువసేపు సిమ్లో పెడితే బాండీ మీద అదే దగ్గర పడుతుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. మీకు 1:1 రేషియోలో కనుక బెల్లము పప్పు ఒకలాగే తీసుకుంటే కనుక సరిపోతుందండి కొంచెం మాదిరిగా తినే వాళ్ళకి. అలాగే నేను ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. అలాగే 1 స్పూన్ నెయ్యి వరకు కూడా యాడ్ చేశాను అందులో. ఇది పూర్ణం టేస్ట్గా ఉండడం కోసం ఇలా యాడ్ చేసుకున్నాం అనమాట. అలాగే కొంచెం ఇలాచీ కూడా దంచుకుని ఫైనల్గా వేసుకున్నాను. ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ బిఫోర్ ప్యాన్ ఆఫ్ చేసే ముందు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని దించేసుకుందాం. దీని అంతటిని ప్లేట్లోకి తీసేసుకుందామండి. చల్లగా అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని పూర్ణాల కింద చేసేసుకోవడమే. పూర్ణాలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసుకున్న పూర్ణాలన్నిటినీ ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లో ఇలా వేసుకుని దాన్ని స్టఫ్ చేసేసుకుని ఇలా బౌల్లో తీసుకుని డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ బాండీలో వేసేసుకోవడమే. ఇలా 1 సైడ్ బ్రౌన్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అంతేనండి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే పెసరి పూర్ణం బూరెలు రెడీ.